నేను అరుణానందగిరి. మబ్బుల నుండి వర్షం పడుతుంది, ఇప్పుడే తగ్గింది. వర్షం పడి తగ్గింది కదా, మంచిగా పక్షులన్నీ వచ్చి ఆడుకుంటున్నాయి. ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి చూడండి. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. అయితే స్తోత్రాలు వాడడం కానీ, లేకుంటే లాస్ట్కు హారతి ఇవ్వడం కానీ ఇంకే చూపిస్తలేను, ఎందుకంటే నాకు టైం అస్సలు ఉండలేదు. ఇక ఈరోజు అభిషేకం చేసిన తర్వాత సోమవారము శుక్రవారం అభిషేకాలు చేసిన తర్వాత ఇక పూజ ఇప్పుడే సంపూర్ణమైంది. దీపం ధూపం నైవేద్యం, ఇది మన సింపుల్ పూజ విధానం. ఇక బయటకు వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పూజ అయిపోయింది. వచ్చిన పాలు ఎప్పుడో పూజ టైంలోనే వేడవుతున్నాయి కాబట్టి ఇక నైవేద్యం పాలు సమర్పిస్తా, బెల్లం. ఈరోజు మరి చాలా తొందర ఉంది. పూజా రూమ్లో అభిషేకం అంటే మనం ఎన్నో చేస్తే కానీ చేయరాదు. ఇక అన్ని పనులు. సేమియా ఉప్మా చేస్తున్నా. మార్నింగ్ టైంలో ఎంత హడావుడి ఉంటుందో. అయితే సేమియా ప్యాకెట్ దొరకలేదు, మళ్ళీ ఉట్టి ఉప్మా చేద్దామని ఆవాలు వేసిన, కానీ తర్వాత దొరికింది. ఇక ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి. టైం లేదని మామూలుగా సేమియా ఉప్మా తొందరగా అయిపోతుంది, అందుకని సేమియా ఉప్మా అనుకున్నా. సేమియా ప్యాకెట్ దొరకలే, మళ్ళీ ఉట్టి ఉప్మా తయారు చేసిన. ఆ లోపల ఇది కనిపించింది, చేస్తున్నా. ఎంత హడావుడో మార్నింగ్. పెద్ద అయితే ఈ హడావుడి ఇవన్నీ ఉన్నాయి కదా అని ఊకుంటే మనకు ఎప్పుడు హడావుడి ఉంటుంది. ఎంత హడావుడి ఉన్నా దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవడమే. నేనైతే అంతే, ఇంకా అంతే. ఎంత ఈరోజు అసలు వీలు కాకుంటున్నదంటే ఎట్లన్నా చేయాలి, అట్లా స్పీడ్గా చేసుకుంటూ వచ్చేసుడే. బద్దకించు లేదు. ఏ పని చేయాలన్నా అబ్బా లేట్ అవుతుందా, ఇది నాతోటి అవుతుందా అని అనుకున్నామంటే అది చేయలేము. అందుకని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వాటర్ కూడా బాయిల్ అయినాయి కాబట్టి వేద్దాం. బయట అయితే రకరకాల పక్షులు, ఇక అన్నీ వాటి హడావుడి అవి వేస్తున్నాయి. నా సందడిలో నేనున్నా. అయితే మార్నింగ్ టైంలో ఏదో ఒకటి పాటలు మనము రోజు పెడితే 1 by 1 అవే వస్తూ ఉంటాయి. ఇక అట్లా వినుకుంటూ నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటా. అయితే కొన్ని స్తోత్రాలు మనం రోజు వింటూ ఉంటే ఇక అవే వచ్చేస్తాయి. ప్రత్యేకించి వాటిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక రోజు వింటూ ఉంటే వస్తూ ఉంటాయి. మనం కూడా దాంతో పాటు అనుకుంటూ వర్క్ చేసుకుంటే దైవనామస్మరణ ఎంతో మంచిది కదా. ఇక ఇప్పుడు ఒక 5 minutesలో ఇది సేమియా ఉప్మా అవుతూ ఉంటుంది. టీ చిక్కగా తాగాలని అనిపించేది నాకు, అందుకని చిక్కగా కాదు మరి పలసగా కాదు అట్లా. ఇక సేమియా ఉప్మా రెడీ అయింది, ఇప్పుడు సర్వ్ చేస్తేగా. అందుకే టీ కూడా రెడీ చేస్తున్నా. టీలో కొంచెం చక్కెర వేద్దాం. చక్కెర వేసి ఇక పూజ సామాన్లు తోముకోవడం, బాబా ఎన్ని పనులు అసలు. చూడండి మార్నింగ్ టైంలో ఇట్లా ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ నైవేద్యం బెల్లం ఉంది కదా, ఇది కొంచెం నేను నోట్లో వేసుకుంటే మిగతా పక్షులకు వేస్తా. అన్నీ ఇవన్నీ తూము పెట్టుకోవాలి, కింద తూడ్చే క్లాత్, అబ్బా ఎన్ని పనులు. సరే అన్నీ ఉండేటి ఆ రోజు. ఇక మార్నింగ్ అయితే పాలు బెల్లం నివేదించిన పూజా రూమ్లో. ఇప్పుడు సాబ్దాన పాయసం చేస్తున్నా. ఇక చేసిన తర్వాత పూజా రూమ్లో, బయట ఉసిరి చెట్టు దగ్గర పక్షులకు అంతటా కూడా నివేదిద్దాం.
నేను అరుణానందగిరి సాబ్దన పాయసం చేసి పూజా రూమ్లో నివేదించిన. ఇక గొర్చికుడే ఉడకబెట్టిన ఇక్కడ పొయ్యి మీద వేస్తున్నా. మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసినప్పుడు మంచి సూపర్ స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఫ్రెష్ ఉంటే చాలు, అంతే కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయితే మంచి కమ్మటి స్మెల్ ఉంటుంది. అయితే ఆల్రెడీ గోర్చికుడిగా ఉడకబెట్టినాం కాబట్టి మళ్ళీ ఇది ఉడకాల్సిన పని లేదు కాబట్టి అందుకే ఆనియన్స్ గిట్ట మంచిగా ఫ్రై చేస్తే ఒక 2 నిమిషాలు మగ్గించుకొని కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది, అంతే. సింపుల్ లంచ్ అనుకోవచ్చు. రైస్ అయింది, ఇది కూడా మొత్తం టోటల్ ఉడికిపోయింది. ఇందులో వేసేద్దాం. చూడండి మళ్ళీ వారం రోజుల తర్వాత పిల్లి వచ్చింది, భలే కూర్చుంది చూడండి. ఇంకా ఇప్పుడైతే సాబ్దనా పాయసం చేస్తున్నా. ఇదైతే తొందరగా అవుతుంది, అందుకే ఈజీగా అనిపిస్తుంది. ఇక సాబ్దనా కొన్ని గిన్నెల వాటర్ వేసి సాబ్దనా వేసి ఉంచినామంటే ఈజీగా 5 మినిట్స్లో అవుతుంది.